మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి స్వామినాథన్ సిఫారసును అమలు చేస్తామని చెప్పి కనీస మద్దతు ధరకు గ్యారంటీ కల్పిస్తామని చెప్పేసి ఆనాడు 10 సంవత్సరాల క్రితం హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. 10 సంవత్సరాలు గడుస్తున్నా ఎక్కడ కూడా స్వామినాథన్ సిఫారసును అమలు చేయలేదు. ఎక్కడ కూడా కనీస మద్దతు ధరకు గ్యారంటీ కల్పించలేదు. రైతులకు సంబంధించినటువంటి రుణాలు మాఫీ చేయలేదు. ఈ రకంగా వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసి రైతులు విసిగిపోయి కార్పొరేట్ కంపెనీలకు అప్పయ్యప్పైనటువంటి ఒక కాన్సెప్ట్ తోటి బీజేపీ పాలన కొనసాగింది. అందులో భాగంగానే 3 నల్ల చట్టాలు తీసుకురావడము, నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమం చేయడము, ఢిల్లీలో సంవత్సరం తరబడి రైతులంతా కూడా రోడ్ల మీద నిరీక్షించి 750 మంది రైతులు చనిపోయినా కానీ ఉద్యమాన్ని పక్కకు పెట్టినటువంటి పరిస్థితి లేదు. కానీ చివరకు ఏదో ఒక దొంగ హామీ ఇవ్వడం వల్ల రైతులు వెనక్కి తాత్కాలికంగా తగ్గడం జరిగింది. మళ్ళీ రైతులంతా కూడా కనీస మద్దతు ధరకు గ్యారంటీ కావాలి, స్వామినాథన్ సిఫారసు అమలు చేయాలని చెప్పేసి రోడ్ల మీదకి వస్తే కూడా రోడ్ల మీద మేకులు పెట్టి రైతుల్ని కాల్చి చంపినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఇట్లాంటి రైతు వ్యతిరేక విధానాలు దేశంలో అవలంబనిస్తుంది కాబట్టి బీజేపీని ఓడించాలనేటువంటి ఒక నినాదంతో ముందుకు వెళ్తా ఉన్నాము. ఇవాళ స్వామినాథన్ సిఫారసు అమలు చేయకపోవడం వల్ల, ఒకవేళ నిజంగా అమలు చేసి ఉంటే కనుక ఇవాళ ఉన్నటువంటి ప్యాడి ధర, వరి ధాన్యం ధర 2864 రూపాయలు, 67 రూపాయలు రావాలా. కానీ కేవలం ఇవాళ 2203 రూపాయలే ఇవాళ మద్దతు ధర ఉన్నది. అంటే వ్యత్యాసం 664 రూపాయలు ఒక క్వింటాలకు వరి ధాన్యంలో వ్యత్యాసం ఉన్నది. అంటే ఎకరానికి 15,818 రూపాయలు ప్రతి రైతు ఎకరానికి నష్టపోతా ఉన్నాడు. ఇట్లా 10 పంటల మీద మనం చూస్తే, మొక్కజొన్న కావచ్చు, సోయాబీన్ కావచ్చు, ప్రతి పంట మీద మనం చూస్తే దాదాపు 2 లక్షల కోట్లు కేవలం తెలంగాణ రైతులే నష్టపోయినరు. అంటే స్వామినాథన్ సిఫారసు అమలు చేయకపోవడం వల్ల ఇవాళ రైతులకు ఈ రకంగా నష్టం జరిగింది. ఒకవేళ అమలు చేసి ఉంటే రైతులకు ఈ ఆదాయం వచ్చేది. ఈ రకంగా రైతుల్ని ముంచినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ 10 సంవత్సరాలుగా దేశంలో రైతులు ఉత్పత్తి చేసినటువంటి ఆహార ఉత్పత్తులు పూర్తిగా ఎగుమతులకు తగ్గించి దిగుమతుల మీద ఆధారపడి దిగుమతులకు సుంకాలు తగ్గించి దిగుమతులను ప్రోత్సహించడం వల్ల ఈ దేశంలో పండించినటువంటి ఆహార ఉత్పత్తులకు ధర తగ్గిపోయి రైతులు నష్టపోయినటువంటి పరిస్థితిని మనం ఒకసారి ఆలోచించాలి. ఈ దేశంలో జిఎస్టీ తీసుకొచ్చిన తర్వాత వ్యవసాయ వాడేటటువంటి పరికరాల మీద జిఎస్టీ పెంచి జిఎస్టీ అమలు చేయడం వల్ల రైతుల పెట్టుబడి పెరిగి ఆదాయం తగ్గినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంది. అట్లా రైతులను ఇబ్బంది పెట్టి రైతులు చివరకు వ్యవసాయం దండుగానే స్థితికి తీసుకొచ్చేటటువంటి కుట్ర ఈ దేశంలో బీజేపీ చేస్తుంది. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి రైతులు, అట్లాగే తెలంగాణ రైతులంతా కూడా బీజేపీ కుట్రను గమనించి బీజేపీని ఓడించాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని మీ ద్వారా రైతాంగం చెప్తా ఉన్నాం. దీంతో పాటుగా ఈ తెలంగాణలో గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే ఈ రైతాంగం అంతా కూడా పసుపు బోర్డు, పసుపు మద్దతు ధర కావాలని చెప్పేసి ఉద్యమం నడుస్తున్నప్పుడు రైతుల అవసరాన్ని, ఆసరాన్ని సెంటిమెంట్గా చేసుకొని ఒక బాండ్ పేపర్ క్రియేట్ చేసి 5 రోజుల్లోనే పసుపు బోర్డు తీస్తామని చెప్పి, 5 రోజుల్లోనే మద్దతు ధర 15 ప్రకటిస్తామని చెప్పేసి ఒక బాండ్ పేపర్ షో చేసి రైతుల సెంటిమెంట్ను ఆసరా చేసుకొని ఆనాడు అధికారానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మేము ఐక్య కార్యాచరణ కమిటీ ద్వారా నిత్యం పసుపు బోర్డును, పసుపు మద్దతు ధరను డిమాండ్ను అడుగుతూనే ఉన్నాం. అనేక రకాలుగా మా నిరసన తెలియజేస్తూనే ఉన్నాం. ఆ పరిస్థితులలో అనేక రకాలుగా గేమ్ ఆడి ఇలా బోర్డు అనేది అంబాసిడర్ కార్ అని, ఆ బోర్డు వల్ల లాభం లేదు, ఉన్న బోర్డులు ఎత్తేస్తారు, దానికంటే మెరుగైంది నేను తీసుకొచ్చిన ఫార్చునర్ కార్ అని చెప్పేసి ఒక ప్రాంతీయ కార్యాలయాన్ని తీసుకొచ్చి షో చేసి ఇదే ధర తీస్తుందని చెప్పేసి నమ్మబలికిండు. ప్రాంతీయ కార్యాలయం సోదరులారా, ప్రాంతీయ కార్యాలయం ఇదివరకు అసిస్టెంట్ డైరెక్టర్ తోటి మన నిజామాబాద్లో ఉంది, డైరెక్టర్ తోటి వరంగల్లో ఉంది. ఇక్కడికి ఒక డైరెక్టర్ తీసుకొచ్చిండు. కానీ ప్రాంతీయ కార్యాలయం చేసేటటువంటి పని కేవలం పాలిష్ మిషన్లకు, బైలర్ మిషన్లకు, థర్డ్ పార్టీలకు సబ్సిడీ ఇవ్వడం. ఎవరైనా వ్యాపారస్తులు ఎక్స్పోర్ట్ చేసుకుంటే ఆ ఎక్స్పోర్ట్కి అనుమతులు ఇవ్వడం తప్పితే ధరకు సంబంధించినటువంటి అంశంలో ఏ రకంగా సంబంధం లేదు. అయినా మేము దీన్ని ఆ రోజు వ్యతిరేకించాం. చివరకు రైతులు నమ్మేటట్లు లేరు, ఎట్లనే చేసి నమ్మించాలని చెప్పేసి గడిచినటువంటి అసెంబ్లీ, శాసనసభ ఎన్నికల ముందు అక్టోబర్లో ప్రధాని చేత పసుపు బోర్డు అనౌన్స్ చేస్తున్నామని చెప్పేసి
ఒక గజెట్ విడుదల చేయడం జరిగింది. ఆ గజెట్లో ఏముంది, ఇదివరకు ప్రభాకర్ అని చెప్పినట్లు కేవలం పసుపు బోర్డు ఏర్పాటైతే దానికి సంబంధించిన చైర్మన్ డైరెక్టర్లు ఏందని చెప్పేసి తప్ప ఎక్కడ కూడా ఇది ఈ దేశంలో ఫలాని ప్రాంతంలో మేము ఏర్పాటు చేస్తున్నామని కానీ దీనికి ఇన్ని నిధులు కేటాయిస్తున్నామని చెప్పి కానీ ఎక్కడ కూడా దాంట్లో లేదు. అంటే మరో రకంగా కూడా మేము బోర్డు తెచ్చినామని చెప్పేసి నమ్మబలికి రైతుల్ని మోసం చేసినటువంటి కుట్ర చేసిండ్రు. ఇవాళ జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మేము బోర్డు తెచ్చినామని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకని మీ ద్వారా రైతాంగాన్ని చెప్తా ఉన్నాం, ఎక్కడ కూడా బోర్డు ఏర్పాటు ప్రస్తావన లేదు, కేవలం గజెట్కే పరిమితమైంది. ఆనాడు అరవింద్ బాండ్ పేపర్ లాగా ఏ రకంగా అయితే పరిమితమైందో ఇవాళ ప్రధానమంత్రిది కూడా గజెట్కే పరిమితమైపోయి ఆచరణలు ఎక్కడ లేదు. పోనీ ఇప్పుడు ఇలా ధర పెరిగింది అని అంటే మేమే పెంచినామని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నట్టు పరిస్థితి.